వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మాధవీలత, విద్యార్థినులు పాల్గొన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఆడపిల్లలకు అందరికీ, అన్నదమ్ములందరికీ, మమ్మల్ని ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహిస్తున్న అన్నదమ్ములందరికీ కూడాను కృతజ్ఞతలు. అలాగే ఇవాళ నేను అనుకోని అతిథిని. ఒక కాలేజీకి వచ్చిన మా మల్లన్న గారు, మేము ఎంతో ప్రేమగా పిలుచుకునే మల్లారెడ్డి గారు, మేడ్చల్ ఎమ్మెల్యే గారు, మాజీ అడిగిన మా సోదరుడు మల్లారెడ్డి గారు, చైర్మన్ గారు. అలాగే పేరు వచ్చిందంటే ఫస్ట్ టైం నేను గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను ఇక్కడ. అదే మాదిరి గర్ల్స్ ఉమెన్స్ కాలేజ్ పెట్టా, గర్ల్స్ మెడికల్ కాలేజ్ పెట్టా, గర్ల్స్ డెంటల్ కాలేజ్ పెట్టా, గర్ల్స్ మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టా. దానికోసమే ఇంత పెద్ద సక్సెస్ అయినా గర్ల్స్ దిక్కేలేదు. ఎక్కడైనా నేను ఈ రోజు మీ ముందు ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాను. సక్సెస్ఫుల్ అయినా అంటే దానికి నా వెనక ఒక ఉమెన్ ఉంటుందంటే చూడు, ఆ ఉమెన్ ఎవరు పుట్టాలి కలపడాలి.
డెవలప్మెంట్ దేశాలు ప్రపంచంలో జపాన్ కానీ, కొరియా కానీ, తైవాన్ కానీ, చైనా కానీ అవన్నీ కూడా ప్రపంచంలో ముందున్నాయంటే టెక్నాలజీ కానీ ప్రతి దాంట్లో కూడా ఆర్థికంగా కూడా అన్ని రంగాల్లో కూడా డెవలప్ అయిందంటే దానికి కారణం అంతా కూడా అక్కడ అమ్మాయిలు పనిచేస్తున్నారు, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. మనం ఇంత ఎంత పడ్డామంటే